జయ. రమగారు, మనము అక్బర్ బీర్బల్ స్టోరీస్ చెప్తున్నాం కదా, ఈరోజు ఒక స్టోరీ చెప్పుకుందామండి. అంటే మనం అక్బర్ బీర్బల్ కథలు జీవితానికి దగ్గరగా ఉంటాయని అనుకున్నాం కదా. ఇది కూడా, ఈ కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. అండ్ మన లైఫ్కి దీన్ని ఎట్లా అటాచ్ చేసుకోవాలో చూద్దాం తర్వాత కథ చెప్పేశాక. ఓసారట రాణి గారు, అక్బర్ గారి భార్యమణి బీర్బల్ని పిలిచారు. రాజావారు, ఎందుకనో నాతో సరిగా దేహపన నాతో బాగుండట్లేదు, ఒక రకమైన అంటి ముట్టంతనం ఉంది, నాకు అసలు ఒంట్లో బాగుండలేదు. ఇదివరకు కాస్త జ్వరం వస్తే చాలా హడావిడి చేసి పారావీరా డాక్టర్లను పిలిచి ఆయనే స్వయంగా దగ్గరుండి వైద్యం చేయించి హకీంలను పిలిచేవాళ్ళు అనమాట. మందు తాగటం, భోజనం చేయటం ప్రతిదీ దగ్గరుండి చూసుకునేవారు. ఇప్పుడు నాకు ఒంట్లో బాగుండలేదంటే వినిపించుకోవట్లేదు ఆయన. నీకు ఎప్పుడు ఏదో ఒకటి అన్నట్టుగా మొహం పెడుతున్నారు. అన్నారా అంటే అనలేదు. ఒక విసకట వస్తుంది ఆయనకి. ఇదివరకట్లాగా నా కోసం ఏ ప్రయత్నము చేయటం లేదు. ఏదైనా తినాలని ఉందంటే అసలు జామ పండు అనగానే బుట్టలు బుట్టలు తెప్పించేవాడు. ఇప్పుడు అదేం లేదు. ఇప్పుడు ఆ ఉద్దేశం కలగటల్లా ఆయనకి. ఒక అంటి ముట్టని తనంలో ఉంటున్నారు రాజావారు అని చెప్పింది. నాకు చాలా బాధగా ఉంది, ఈయన ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాడో తెలీదు. ఈయన మనసులో ఇంకొక రాణి ప్రవేశించిందా నేను కాకుండా ఒకటి, లేదా ఆయనకి ఇంకోటి ఏదైనా రాచరికపు వ్యవహారాల్లో ఆయన ఏదైనా ఇబ్బంది పడుతున్నారా అనేది తెలియట్లేదు. దీని మీద ఒక క్లారిటీ తీసుకురమ్మని రాణివారు ఈయన అడిగారట బీర్బల్ని. అయితే ఏమైంది, సరే అయిన బీర్బల్ ఆలోచిస్తున్నాడు దాని మీద. రాణిగారు మామూలుగానే ఆవిడని బాగా చూసుకుంటారు. ఇప్పుడు ఆవిడ గర్భవతి కూడా. ఇప్పుడు ఇంకా బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. మామూలు జ్వరం వస్తేనే హైరాణ పడి మందులు వేయించే మనిషి ఆవిడ గర్భవతి అయితే ఆవిడకి తిండికి ఏం కావాలో చూడలేదు, వైద్యం చూపించట్లేదు. రెండు పనులు చేయకుండా ఉండటానికి రాజావారికి ఏమిటి కారణం ఏంటి, ఆయన ఉద్దేశం ఏమిటో ఇతనికి తెలియలేదు. సరే ఏమైంది, ఆ సాయంకాలమో రెండో రోజో మూడో రోజో రాణివారు చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా రాజాగారికి చెప్పాడు. ఈయన మన అక్బర్ గారికి బీర్బల్ చెప్పాడనమాట. చెప్పేసరికల్లా అక్బర్ అన్నాడు, ఏమిటో నొయ్ మన స్త్రీలు నాకు అర్థం కాదు, ఎంత బాగా చూసినా వీళ్ళకి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. మొన్న నేను అడవికి వెళ్ళినప్పుడు చూశాను, మేము వేటకెళ్ళాం, ఆ రోజు నువ్వు రాలేదు. వెళ్తే ఒక పక్కన ఒక భిల్ల స్త్రీ గర్భవతి నిండు గర్భంతో అటు నుంచి వెళ్తోంది. ఈ లోపల మేము గుడారాలు వేసుకోవడానికి ఇంకేమీ అనువైన స్థలం లేదని మేము కొంతమంది 5-6 చెట్టు దగ్గర నుంచున్నాం. సైనికులు వెళ్తుంటే ఆ అమ్మాయి ఒక పొదలోకి వెళ్ళి ఒక అరగంట తర్వాత చేతిలో బిడ్డను సంకన ఎత్తుకుని తన దారిని తను నడుచుకుంటూ వెళ్ళిపోతోంది. అంత సులువుగా ప్రసవం అయిపోయింది ఆ అమ్మాయికి. ఇది మన రాణిగారికి ఎంత చూసినా ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం, ఏదో ఒక బాధ. నాకు అర్థం కావట్లేదు, ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలియట్లా. బిల్లెత్తి శుభ్రంగా తిరుగుతోంది హాయిగా, అప్పుడే గర్భంతో నడిచి వెళ్ళింది, పిల్లని ఎత్తుకుని బయటకు వచ్చేసింది, పిల్లని ఎత్తుకుని వెళ్ళిపోయింది శుభ్రంగాను అన్నాడు. అనేసరికల్లా సరే బీర్బల్, ప్రభు మరి పాపం వాళ్ళ జీవితాలు అవి ఆటవికులు, అడవుల్లో మనకు మళ్ళీ హకీంలు వాళ్ళు ఎందుకుంటారు, అలా ఏం ఉండదు కదా, వాళ్ళ ప్రపంచం ప్రకారం వాళ్ళు పనిచేస్తారన్నాడు. ఆ మాట ఈయనకేం పెద్ద నచ్చలేదు. నువ్వేం నాతో చెప్పకు, రాణిగారి సంగతి నా దగ్గర అసలు ఎత్తకు, నాకు చాలా విసుగ్గా ఉందన్నాడు రాజావారు. సరే ఈయన ఏం చేశాడంటే రాజాగారికి తగిన శాస్త్ర చేయాలనుకుని మళ్ళీ రాణిగారి దగ్గరికి వెళ్ళాడు. అంతఃపురానికి వెళ్ళి ఆవిడకు ఒక ఐడియా చెప్పాడు అనమాట. చెప్పి వెళ్ళిపోయాడు. సరే ఈవిడేం చేసింది, ఓ దాసిని పిలిచి ఇవాళ నుంచి తోటలో మొక్కలకి నీళ్ళు పోయొద్దు అని చెప్పింది. సరే తోటలో మొక్కలకు నీళ్ళు పోయటం మానేశారు. ఒక 3-4 రోజులు గడిచేసరికల్లా 5వ రోజునో 6వ రోజునో అక్బర్ పాదుషా వారు రాణిగారిని చూడడానికి వచ్చారు అంతఃపురానికి. భార్యాభర్తలు రోజు మనకు మళ్ళీ ఒక ఇంట్లోనే ఉండటం, ఒకే చోట ఉండే రోజులు కావు. అంటే రాజులు రాణులు అలా కలిసి ఉండరు. అప్పుడప్పుడు ఆయన ఆవిడ దగ్గరకు వస్తూ ఉంటాడు. ఒక 5-6 రోజుల తర్వాత, అంటే తోటలో నీళ్లు పోయడం, మొక్కలకు నీళ్లు పోయడం మానేసిన 5-6 రోజులకి రాజావారు వచ్చారు. ఆయన లోపలికి వస్తుంటే అంతఃపురం చుట్టూతా ఉన్న తోట అంతా వాడిపోయి నలిగిపోయి పూలన్నీ రాలిపోయి మొక్కలన్నీ ఎండిపోయి శుష్కించిపోయి పరమ దరిద్రంగా కనపడింది. ఆయన లోపలికి వచ్చాడు. వచ్చి చెడా మడ అరుచుకుంటూ వచ్చాడు. ఏమిటి మొక్కలకు నీళ్ళన్నా పోయిరా, శ్రద్ధ లేదు, ఏం చేస్తున్నారు మీరని రాణిగారి మీద అరిచాడు. అరిచేశారు కల రాణిగారు, వ్యాహ్యాళ్ళకి వెళ్దాం పదండి జహాపన అని ఆవిడ కూడా వచ్చిన సంచి చేత్తో పుచ్చుకొని వాకింగ్కి భర్తతో పాటు బయటకు వచ్చింది. ఆయన రుసరుసలాడుతూ, నీకు శ్రద్ధ లేదా, అంతఃపుర రక్షణ నీది, నేను ఇలాగే చూస్తున్నానా ప్రజల్ని, నువ్వు చూడు నీ దగ్గర ఉన్న తోటను ఎలా చేసావు అంటే, అదేమిటి జహాపన, మొన్న మీరు వేటకెళ్ళారు చూసారా, అప్పుడే మేము కూడా కాసేపు బాగుంటుందని వనవిహారానికి వెళ్ళాము,
అడవిలో మొక్కలకి నీళ్లు పోసేవాడు లేడు, పాదులు చేసేవాడు లేడు, ఎవ్వడూ లేడండి. పెద్ద పెద్ద వృక్షాలు నిగనిగలాడుతూ ఎంత బాగున్నాయి, ఇంతంత లావు నేరేడు పళ్ళు, ఈ లావు జామ పళ్ళు, అక్కడి నుంచి అసలు పువ్వులు సంపెంగలు విరగబూసేసి గుమగుమలాడిపోతోంది వనమంతా. పళ్ళు, పువ్వులు, లతలు, తీగలు అన్నీను. ఎవరు నీళ్లు పోయిరు, ఏం పోయిరు, మనం మాత్రం ఎందుకు పోయటం అనవసరంగా. అందుకని పోయలేదండి. పోయి చదువు పని వాళ్ళకి, పనులు దండగ కదా, పని దండగా. వీళ్ళకి వేరే పనులు ఉన్నాయి, ఈ మొక్కలకి నీళ్ళు పోసే ప్రోగ్రామ్ ఎందుకు అనవసరంగా. అడవిలో ఎవరు పోయటం లేదు, అవైనా బాగుంటాయి, అవన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి, ఇవి కూడా అలాగే ఉంటాయి అనేసరికల్ మీకు బుద్ధుందా అన్నాడు ఆయన రాజావారు. బుద్ధుందా మీకు కొంచెమైనా? అడవికి దీనికి ఉద్యానవనానికి పోలిక ఏమిటండి మీకు తెలియట్లేదు. అడవిని భగవంతుడు రక్షిస్తాడు వాన రూపంలో, సెలయేళ్ళు అవి ఇవి ఉంటాయి, ఆ నీటిని మొక్కలు తీసుకుంటాయి. ఉద్యానవనం మనం తయారు చేసుకునేది, మనమే కాపాడాలి. అంటే దీనికి దానికి పోలిక ఏమిటండి అన్నాడు. మరి అడవిలో తిరిగే భిల్ల స్త్రీకిను అంతఃపురంలో ఉన్న రాణికి పోలిక ఉంది కదా మహాప్రభు. అలాగే భిల్ల స్త్రీ అడవిలో తిరిగేది, దానికి అంతఃపురంలో ఉన్న మహారాణికి ఏమిటి, ఇంతకీ భారతదేశం మొత్తానికి రాణి అయిన స్త్రీకి పోలిక. ఇవి రెండు అవి పోల్చగలిగినప్పుడు అడవిలోకి చెట్లకిను ఉద్యానవనంలో చెట్లకు కూడా పోలిక ఉండవలసిందే కదా మహాప్రభు. అనగానే అక్బర్కి వెలిగింది. అడవిలో భిల్ల స్త్రీ వేరు, అంతఃపురంలో ఉండే రాణి పరిస్థితి వేరు. ఆమెలాగా ఈమె పనులు చేయాల్సిన అవసరం లేదు. వెంటనే ఆయన సర్దుకున్నాడు. రాణిగారిని అంటే నిష్కపటంగా క్షమాపణలు అడిగాడనమాట. నేను ఇలా ఆలోచించినందుకు నన్ను పొరపాటు. వాళ్ళు ఉన్నట్టుగా వీళ్ళు ఉండటానికి అవకాశం లేదు, వీళ్ళు ఉన్నట్టు వాళ్ళు కూడా ఉండలేకపోతారు కదా. దాంతో ఈ సమస్య పక్కకి వెళ్ళిపోయింది. మర్నాడు బీర్బల్ని పిలిచి, నువ్వు చాలా తెలివైన ఆలోచన చెప్పావని ఇద్దరు రాజు రాణి ఇద్దరు మెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ కథని మనం సింపుల్గా మీరు పిల్లలకి చెప్పచ్చు. దీన్ని కోరిలేట్ చేసుకుందాం మన జీవితాలకి. ఇప్పుడు ఒక చిన్న కుటుంబంలో, ఒక మామూలు ఫ్యామిలీలో, అంటే తల్లిదండ్రి కష్టపడి పనిచేసే కుటుంబాల్లో ఉన్న పిల్లల పరిస్థితులు ఒక రకంగా ఉంటాయి, వాళ్ళ ఎక్స్పోజర్ ఒక రకంగా ఉంటుంది. కొద్దిగా బాగా సంపాదన పరులు ఈ ఆస్తి స్వాస్తి ఉన్న కుటుంబంలో పిల్లల ఎక్స్పోజర్ ఒక రకంగా ఉంటుంది. వీళ్ళు వాళ్ళలాగా ఉండరు, వాళ్ళు వీళ్ళలాగా ఉండరు. ఎవరి జీవన విధానం వాళ్ళు. ఇప్పుడు పోలికలు పెట్టేటప్పుడు, పోల్చేటప్పుడు మన లెవెల్ ఆఫ్ పీపుల్ తోటే పోల్చుకోవాలి. మనం అన్ని మంచివి బాగా ఏమనాలి వెసులుబాట్లు ఇస్తూ పిల్లలకి వాళ్ళని కష్టపడి పని చేయమని అడగకూడదు. పిల్లలతో కష్టపడి పని చేయించాలంటే వెసులుబాట్లని తగ్గించాలి. ఏసీ లేకపోతే కుదరదు, ఫ్రిడ్జ్ నీళ్లు లేకపోతే మా పిల్లడు తిండు, వేడివేడిగా అన్నము వేడివేడిగా పాలు లేకపోతే కుదరదు లాంటి ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఫ్రూట్ జ్యూసే, సాయంత్రం ఫ్రూట్ జ్యూస్ అయితేనే కుదురుతుంది. ఇవన్నీ ఉన్నప్పుడు మీ పిల్లాడు కష్టపడి పని చేయడానికి వాడు ఇష్టపడ్డు. నేను ఊరికే ఉదాహరణకు చెప్పాను, ఇవన్నీ తప్ప అని నన్ను ప్రశ్నించద్దు. ఉదాహరణకు చెప్తాను. మీరు ఈ ఫెసిలిటీస్ ఇచ్చిన కొందికి పిల్లలు కష్టపడి పనిచేసే దృక్పథాన్ని నుంచి బయటకు వచ్చేస్తారు. అసలు కష్టం నిష్ఠూరం అంటే ఏమిటో తెలియదు. వీళ్ళని సడన్గా పెద్దవాళ్ళని అయిపోమని కష్టపడి పనిచేసేసేమని మనం అడగలేకపోతాం. అందుకని బాగా ఫెసిలిటీస్ పిల్లలకి ఇవ్వద్దు. ఇచ్చినప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఒక వేరే విషయం. మనం ఇన్ని ఫెసిలిటీస్ కూర్చేటప్పుడు వాడికి దానికి తగినట్టుగానే పిల్లలు నాజుగ్గానే ఉంటారు. ఇదివరకు మేము మైల్లో నడిచి వెళ్ళేవాళ్ళం. చాలా మంది తండ్రులు ఇది ఒక కంప్లైంట్ ఉంటుంది, 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళి నేను స్కూల్కి వెళ్ళేవాడిని, మా వాడికి రోజు కారులో పంపిస్తున్నాను, అయినా వీడికి బుద్ధి లేదంటుంటారు. ఒక ఆయన చెప్తారు నాకు, అట్లా నువ్వు కూడా వీడిని కూడా నడిపించి పంపించచ్చు కదా, ఎందుకు నువ్వు కారు ఇస్తున్నావు? నువ్వు పడ్డ కష్టం నీ పిల్లాడు పడకూడదని నువ్వు కారు ఇస్తున్నావు. ఇప్పుడు నీ కష్టాన్ని వాడికి గుర్తించే అవకాశం నువ్వు ఎక్కడిచ్చావు? నువ్వు చెప్తావు వారానికి శని ఆదివారాలు కలిసి కూర్చొని భోజనం చేసిన ప్రతిసారి మనం చెప్తుంటాం, మా చిన్నప్పుడు మేము నడిచి వెళ్ళాము, మా నాన్న మాకు రూపాయి ఇవ్వలేదు లాంటి మాటలు చెప్తావు పిల్లడికి. అంతే తప్ప ఆ కష్టం ఏమిటి అనేది పిల్లవాడికి రుచి కూడా చూపించవు. ఒట్టి పదాలు చెప్తే ఎలా కుదురుతుంది చెప్పు? మామిడి పండు ఎంత తీయగా ఉందో, ఎంతో బాగుంది అని చెప్తే కుదురుతుందా జయ? ముక్క కత్తిరించి నోట్లో పెడితే కదా దాని రుచి తెలిసేది కదా. కాబట్టి కష్టపు రుచిని తెలియనివ్వాలి. పిల్లలు నడిచి ఎక్కడికైనా వెళ్ళే ప్రయత్నం చేస్తే కష్టపెట్టక్కర్లేదు, బట్ ఆ రుచి తెలియాలి, అది క్లారిటీ. ఇక మన దగ్గర ఫెసిలిటీస్ ఉన్నా వాడిని మెట్లెక్కిచ్చు మేడకి అని నేను చెప్పడం లేదు, నడిపించేసి నా కారు ఉన్నా సరే కారు ఇంట్లో పెట్టి పిల్లల్ని నువ్వు రోడ్డు మీద నడువు కాదు, అవసరమైనప్పుడు నడిచేలాగా చెయ్యాలి.
అవసరమైనప్పుడు నడిచేలాగా, మనకు పని ఉన్నప్పుడు ఏ పనైనా ఆలోచించకుండా చేసేలాంటి ప్రవర్తన మనం కూడా కలిగి ఇప్పుడు ఉండాలి. పిల్లలకి బస్సులో అయినా వెళ్ళాలి, కార్లో అయినా వెళ్ళాలి, లేదా నడిచైనా వెళ్ళే రీతిలో వాళ్ళని అలవాటు అలవాటు చేయాలి. మనం ఆ రకంగా మాట్లాడాలి. అంతేగాని వీడికి నా కష్టం తెలియటం లేదంటే నువ్వు నువ్వు చెబుతుంటే తెలియదు, తెలియచేస్తేనే తెలుస్తుంది. ఇలా ఆలోచించండి. ఈ ఖచ్చితంగా. కథల్ని నుంచి ఈ రకమైన నీతిని తీసుకోండి. ఇది బాగా ఉపయోగపడుతుంది. ఒట్టి బీర్బల్ కథల్ని సరదా కథలుగా భావించద్దు. మన జీవితానికి కావాల్సిన పరమార్థం ఈ వాటిలో కథలో ఉంటుంది. ఇంకొక నీతి కూడా ఉంది రమ్మగారు. ఏంటంటే బీర్బల్ గారు ఉన్నారు కాబట్టి రాణి గారికి సరిపోయింది, లేకపోతే ఆమె కుటుంబం ఏమైపోయేది, సంసారం ఏమయ్యేది. సో ఆడవాళ్ళు కొంచెం తెలివిగా ఆలోచించాలి. చూడండి, ఆయన చేసిన దానికి టిట్ ఫర్ టాట్ అన్నట్టు కరెక్ట్ గా చేసి చూపించారు కదా. ఆ తెలివి గతంలో కూడా చాలా సార్లు చెప్పారు, తెలివిగా ఉండండి అమ్మా, తెలివిగా ఉండండి అని. నాకు మీరు చెప్పినప్పుడు అది కూడా అర్థమైంది. ఇందులో తెలివే అర్థమైంది ముందు నాకు. తెలివిగా ఉండాల్సిందే కదా. అవతల వాళ్ళు ఒకటి చేస్తే దానికి తగిన ప్రతిక్రియ చేయటం మనకి చేత కావాలి. తెలివిగా అది రైట్ అండి. థ్యాంక్ యూ రమ్మగారు. ఓకే జయ. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.